స్వాగతం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం పబ్లిక్ అవేర్నెస్లో భాగంగా బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ వాటి వివరాల గురించి తెలుసుకోవడం. బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ అంటే చేతికి సరఫరా చేసే నరాలు బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి నెక్ లెవెల్లో నెక్ నుంచి చేతికి సరఫరా చేసే నరాలు డ్యామేజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, వాటిని ఇంజురీ అవ్వకుండా ఏం ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అండ్ అవుట్కమ్ వివరాలను మనం తెలుసుకుంటాం. సో ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ అసలు ఎలా అవుతాయి, ఎప్పుడు అవుతాయి, ఎందుకు అవుతాయి అని ముఖ్యంగా అనుకుంటే రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనం ఈ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాం. మామూలుగా మనకు తెలిసి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో టాప్ టు బాటము మెయిన్గా హెడ్ ఇంజురీ గురించి మెయిన్ వరీ అవుతూ ఉంటాం. హెడ్ ఇంజరీస్ ఎక్కువగా అవుతుంటాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్పడం అంటే హెడ్ ఇంజరీస్ని ప్రివెన్షన్. ఎందుకంటే హెడ్ ఈజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ ద బాడీ. అది డ్యామేజ్ అయిపోతే కింద పడిపోతాం. 4-వీలర్లో అనుకోండి కింద పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందులో నుంచి మరీ స్పీడ్గా ర్యాష్ చదివితే ముందుకు ఫ్రంట్ మిర్రర్ నుంచి బయటకు వస్తాం. కానీ అదర్వైజ్ మెజారిటీ 2-వీలర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది కూడా స్పీడ్ డ్రైవ్ చేసే వాళ్ళలో ముఖ్యం. అంటే హెడ్ ఇంజరీ, అదర్ ఇంజరీస్, ఓపెన్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ అవన్నీ మనకు కామన్గా తెలిసిందే. కానీ ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది కూడా చాలా డిజాస్ట్రస్ ప్రాబ్లమేటిక్ కండిషను. అది అందరము అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. సో ఈవెన్ కామన్ పబ్లికే కాదు, ఈవెన్ డాక్టర్స్ కూడా దీన్ని కొన్ని సందర్భాలలో మిస్ అయిపోతుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్లో భాగంగా హెడ్ ఇంజరీస్, అదర్ ఇంజరీస్, అబ్డామినల్ ఇంజరీ, బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ కాదు. కానీ లాంగ్ రన్లో డిజబిలిటీ అంటే ఏంటి, చెయ్యి మనకు చూస్తుంటాం పక్షపాతం రావడం, కాళ్ళు పడిపోవడం, చెయ్యి పడిపోవడం చూస్తుంటాం. అలాగే ఇది యాక్సిడెంట్ వల్ల జరుగుతూ ఉంటుంది. 99% ఈ ఇంజరీస్ యాక్సిడెంట్స్ వల్ల అవుతుంటాయి అన్నమాట. అందుకు అది ఎడమ సైడే కానీ కుడి సైడే కానీ ఎక్కువగా నరాల ఇంజరీ దెబ్బతిన్నందువల్ల చచ్చిపడిపోతాయి. అవి మనం ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయిన తర్వాత మనము అంత ఈజీగా ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. ఎందుకు అని అంటే మిగతా ఇంజరీస్, అసోసియేటెడ్ ఇంజరీస్ ఉంటాయి, మనం వాటిని అడ్రస్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ ఇంజరీస్ మిస్ అయిపోతుంది. నుంచి ఒకవేళ రికవర్ అయి బయటపడిన తర్వాత దీని గురించి వాళ్ళు వర్రీ అవుతూ ఉంటారు. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ కూడా మనము అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యాజ్ ఎ హోల్ ఎగ్జామినేషన్ చేస్తారు. టాప్ టు బాటమ్ అన్ని ఎగ్జామిన్ చేసేసి ఏమేమి ఉన్నాయి డిఫిసిట్స్ అవన్నీ కూడా చూస్తుంటారు. కొందరికి ఐడియా ఉండదు, కొందరికి కొన్ని హాస్పిటల్ సెటప్స్లో ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వరు, అందుకని మిస్ అయిపోతుంటారు. సో ఈవెన్ కొంతమంది డాక్టర్లకు కూడా దీని గురించి అవగాహన తక్కువగా ఉంటుంది, వాళ్ళలో ఎక్కువగా అవుతూ ఉంటుంది. అసోసియేటెడ్ ఇంజరీస్ కూడా ఉంటుంటాయి. అల్టిమేట్గా ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి మామూలుగా ఏంటి, చెయ్యి పడిపోకపోవడం, చెయ్యి లిఫ్ట్ అవ్వకపోవడం. మీరు కనుక అక్కడ చూస్తే సర్జరీకి ముందు ఎడమ చెయ్యి పనిచేస్తుంది, మోచేయి ముడుచుకుంటున్నాడు అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తుతూ ఉన్నాడు, అది వర్కింగ్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అసలు కదలిక, తిమ్మిరిగా ఉండడము, కదలిక లేకపోవడం, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. వీటిని మనం గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఇన్ టైంలో అంటే కొందరు గ్రహించినా కూడా తన్ని ఫిజియోథెరపీతో కంటిన్యూ చేస్తూ ఉంటుంటారు రికవరీ కోసం. అది అన్ని టైంలలో అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది 5 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ టైపు, సెకండ్ టైప్ ఆఫ్ ఇంజరీ అంటే మైనర్ ఇంజరీస్ ఉంటే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా మనకి వితిన్ 3 monthsలో రికవరీ అవ్వడం, మనం ప్రోగ్రెసివ్నెస్ని మనం నోటీస్ చేస్తూ ఉండాలి. అలా ఉంటే మనం ఎక్స్టెండ్ చేయొచ్చు రికవరీ కోసం. ఒకవేళ 3 monthsలో రికవర్ అవ్వలేదు అని అంటే బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీకి మనం వెళ్ళవచ్చు. ఎర్లీయెస్ట్ అనుకున్న వితిన్ 2 weeksలో కూడా మనము ఆపరేషన్కి మనం ప్లాన్ చేయవచ్చు. బ్రేకిల్ ప్లెక్సస్ ఎంఆర్ఐ న్యూరోగ్రామ్ అంటాం. ఆ టెస్ట్ ఒకటి మనం చేయిస్తూ ఉంటాము, అది బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత మనం క్లినికల్ డయాగ్నోసిస్ మెయిన్ ఇంపార్టెంట్. క్లినికల్గా మనకి కండిషన్ ఎలా ఉంది అనేది మనది మెయిన్ ఇంపార్టెంట్. ఇక ఊడిపోయినాయా, కట్ అయిపోయినాయా, ఎన్ని నరాలు, మొత్తంగా 5 నరాలు ఉంటాయి అందులో. C5 to T1 అని, C5, C6, C7, C8, T1 అని. సో ఆ నరాలు కట్ అయిపోయి ఉంటే ఈ లెవెల్లో కట్ అయిపోయినాయి అనే దాన్ని బట్టి మనకు పక్క చేతి నుంచి నరాలు బారో చేసి మనం ఇటు సైడ్ నుంచి చేయడం కానీ రకరకాల ప్రొసీజర్లు ఉంటాయి. అది డిపెండింగ్ అపాన్ ద కండిషన్.
సో ఈ కండిషన్ కనుక మనము ఉన్నప్పుడు ఆపరేషన్ కనుక మనం ఇన్ టైంలో చేసుకోగలిగితే ఈ పోస్ట్ సర్జరీ అనేది సర్జరీ తర్వాత చూస్తే కనుక లెఫ్ట్ మనకు ఓవర్ హెడ్ అపెక్షన్ పైకి లేపుతున్నాడు, రైట్ హ్యాండ్ అలాగే లేపగలుగుతాడు. అది మీరు ఫోటోలో క్లియర్గా చూడగలుగుతారు. సో ఇదే ఆపరేషన్ తర్వాత వచ్చిన రిజల్ట్ అనమాట. సో చాలా మంది ఏంటంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ తెలిసినా కూడా ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తూ ఫిజియోథెరపీని కంటిన్యూ చేస్తూ మన గోల్డెన్ టైం మిస్ అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి, రికవరీ ఉందా లేదా అనేది మనము 3 months కట్ ఆఫ్ టైము. 3 months లోపల ఏ మిత్రం రికవరీ లేకపోతే సర్జరీకి వెళ్ళాలి. 3 months కంటే ముందు కూడా మన క్లినికల్ ఎగ్జామినేషన్లో కండిషన్స్ని మనకు అర్థమవుతుంది, సర్జరీకి ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ 1 year దాటిపోయిన తర్వాత కనుక సర్జరీకి వస్తే సర్జరీ అవుట్కమ్ రిజల్ట్స్ మనము ఎక్స్పెక్టెడ్గా ఉండవు అన్నమాట. సో ఆ విధంగా పేషెంట్స్ బెనిఫిట్ అవ్వలేరు. ముఖ్యంగా నేను టీనేజర్స్లో ఈ ప్రాబ్లం చూస్తుంటాము అని అన్నట్టుగా, ఒకవేళ అంటే యంగ్ ఇండివిజువల్స్లో మనం కనుక ఆపరేషన్ చేసింది ఏజ్ పైన పడ్డ వాళ్ళ లెవెల్లో నుంచి కట్ అయినప్పుడు టిప్ వరకు ఇక్కడికి రావాలి, ముడుచుకోవాలి, కదలికలు రావాలన్నప్పుడు రోజుకు 1 mm నరువు గ్రో అవుతుంది. మొక్క మనము నాటినప్పుడు ఆ మొక్క ఎట్లయితే పెరుగుతుందో రోజుకు కొంచెం మనకు తెలియకుండా, సో నరాలు కూడా అలాగే పెరుగుతాయి అన్నమాట. అది ఆపరేషన్ చేసిన 2 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. కొందరికి 1 నెల, 2 యావరేజ్గా 2 monthsకి అవి గ్రో అవుతాయి. అల్టిమేట్గా ఒక రికవరీ రావడానికి కూడా మనకు నెలలు పడుతుంది అనమాట. ఈ పర్టికులర్ పేషెంట్కి దాదాపు ఒక 4 నెలలు పట్టింది. ఈరోజు ఆపరేషన్ చేసాము, రేకడికి వెళ్ళి ఈ సర్జరీస్ కనుక మనము చేయించుకోగలిగితే బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే యూత్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అని అంటాం. సో అందుకని కంప్లీట్గా పని చేయలేనప్పుడు వాళ్ళకి ఇంకా డిజేబుల్డ్, హ్యాండిక్యాప్ అయిపోతారు, వాళ్ళు ఇంకా ఏ పని చేసుకోలేరు. కాబట్టి గోల్డెన్ పీరియడ్ మిస్ అవ్వక ముందు అంటే మనము అవకాశం ఉంటే కండిషన్ని బట్టి, ఏజ్ని బట్టి అవేర్నెస్గా తీసుకువెళ్ళి ఈ కండిషన్ వచ్చినప్పుడు బ్రేకిల్ ప్లెక్సస్ ఆపరేట్ చేసేది. అంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఆపరేట్ చేసే ప్లాస్టిక్ సర్జన్స్, కొంతమంది న్యూరో సర్జన్స్, ఆర్థోపెడిస్ట్లో చేయలేరు ఒకవేళ వాళ్ళకి దీంట్లో అనుభవం లేకపోతే. కాబట్టి ఈ బ్రేకిల్ ప్లెక్సస్ సర్జరీస్ చేసుకుంటే మంచి రివార్డింగ్ ప్రొసీజర్స్, నార్మల్ రికవరీ అవుతుంది. చేయకపోతే ఎర్లియస్ట్గా దానికి సంబంధించిన ఎవాల్యుయేషన్ చాలామంది న్యూరాలజిస్ట్ దగ్గరికి, న్యూరో సర్జన్స్ దగ్గరికి వాళ్ళకి వెళ్తుంటారు. వాళ్ళలో కూడా చాలా వరకు ఫిజియోథెరపీని అడ్వైస్ చేస్తుంటారు నెలల తరబడి. సో అలా కాకుండా ఇన్ టైంలో కనుక మనం దానికి సంబంధించి ప్రాపర్ వైద్యము తీసుకుంటే, అవసరమైనప్పుడు సర్జరీలు చేయించుకుంటే రికవరీ అనేది బాగా ఉంటుంది. 100% మనము ఇది బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ యాక్సిడెంట్స్ వల్ల యంగ్ ఇండివిజువల్స్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఫిజియోథెరపీ కంటిన్యూ కాకుండా ఇన్ టైంలో కనుక చేయించుకుంటే అవుట్కమ్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. అది మా ఇన్ఫర్మేషన్.